చాలామంది పిల్లలకి పాకెట్ మనీ ఇస్తారు. పేరెంట్స్ ఇస్తారు, గ్రాండ్ పేరెంట్స్ ఇస్తారు, అంకుల్ ఆంటీ వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు, అంటే దగ్గర వాళ్ళు. ఈ పాకెట్ మనీ వచ్చినప్పుడు పిల్లలు దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు? సో ఎంత వచ్చినా సరే ఎక్కువగా చాక్లెట్స్, బిస్కెట్స్, జంక్ ఫుడ్ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర మనీ సేవింగ్ డిసిప్లిన్ ఉండదు. అయ్యో పిల్లలకి మనీ డిసిప్లిన్ నేర్పించాలి, ఓకే, అలాగే కొంచెం అవసరమైన వాటికే ఖర్చు పెట్టేటట్టు నేర్పించాలి అని ప్రతి పేరెంట్స్కి ఉంటుంది, కానీ టైం దొరకదు. ఇలాంటప్పుడు మీ పిల్లలకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈ వయసు నుంచే నేర్పించాలంటే నేను చెప్పబోతున్న ఈ టిప్ ఫాలో అవ్వండి. మీ పిల్లలు నెమ్మదిగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 3 జార్స్ తీసుకోండి. ప్లాస్టిక్ డబ్బాలైనా లేకపోతే మన ఇంకేదైనా జార్ అయినా 3 ఎంటీ జార్స్ తీసుకొని, చిన్న డబ్బాలే తీసుకొని దాని మీద ఒక లేబుల్ అతికించండి. ఓకే, ఒకటి పింక్ కలర్ 1, రెండోది బ్లూ కలర్, మూడోది రెడ్ కలర్. ఇలా 3 జార్స్ 3 కలర్స్ అతికించండి. ఇప్పుడు పిల్లలకి ఎప్పుడైతే పాకెట్ మనీ వస్తుందో ఆ పాకెట్ మనీని 3 భాగాలుగా డివైడ్ చేయమనండి. ఓకేనా? సో జార్ నెంబర్ 1 ఏంటంటే పెద్ద గిఫ్ట్లు, ఏదైనా టాయ్ తీసుకోవాలనుకుంటున్నారు, సైకిల్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇయర్ ఎండ్లో ఇంకేదైనా కొనాలనుకుంటున్నారు వాళ్ళ బాడీకి, అలా లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అందులో కొంచెం వేయాలి. ఓకే, సో వచ్చిన దాంట్లో 50% దానికి అనుకుందాం. ఇంకొక 50% ఉంది కదా, ఎగ్జాంపుల్కి 100 రూపీస్ వచ్చింది. 100 రూపీస్ వస్తే 50 రూపీస్ లాంగ్ గోల్స్ కోసం, అంటే 1 ఇయర్ 2 ఇయర్స్లో పలానా వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నాడు, పెద్ద బొమ్మ అనుకుంటున్నాడు, సైకిల్ అనుకుంటున్నాడు, లేకపోతే ఇంకేదన్నా ఆట వస్తువు అనుకుంటున్నాడు, ఏదైనా పర్లా, దానికి 50%. మిగిలిన 30% ఏంటంటే స్నాక్స్కి, ఐస్ క్రీమా, స్నాక్సా, ఇంకోటా 30 రూపీస్, 100లో 30 రూపీస్ దీనికని చెప్పండి. ఇంకో 20 రూపీస్ గ్రాటిట్యూడ్, అంటే షేర్ చేయడం. ఎవరైనా పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకి షేర్ చేయడం, టెంపుల్కి వెళ్ళినప్పుడు షేర్ చేయడం, ఇలా ఎవరికి అవసరమో అవి షేర్ చేసే పద్ధతి కూడా నేర్పించండి. ఇలా నేర్పించినప్పుడు ఏమవుతుంది, సో తనకి మీరు పాకెట్ మనీ ఇచ్చినప్పుడు ఈ పాకెట్ మనీని డివైడ్ చేస్తాడు. డివైడ్ చేస్తే ఈ వీక్ నా పాకెట్ మనీలో 30 రూపీస్, లేకపోతే ఆ 30% ఏదైతుందో వాటిని మాత్రమే ఖర్చు పెట్టాలి, ఇది మాత్రమే నేను ఖర్చు పెట్టుకోవాలనే ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ రెడ్ కలర్ది జస్ట్ నేను షేర్ చేయడానికైనా ఐడియా వస్తుంది. సో ఈ బ్లూ కలర్లో ఉన్నది వాడడం వల్ల ఖర్చు కంట్రోల్ అవుతుంది, మొత్తం డబ్బులన్నీ ఖర్చు కాకుండా ఉంటాయి. ఓకే, ఈ రెడ్ది 20% పెడతారా, 10% పెడతారా, లేబుల్ మీరు ఏదో పెట్టండి. ఇలా 1 ఇయర్ ఫస్ట్ సేవింగ్స్లో ఎల్లో సేవింగ్ ఉంది కదా, ఈ 1 ఇయర్ సేవ్ చేయడం వల్ల ఓపిక పెరుగుతుంది పిల్లలకి, పేషెన్స్ బాగా అలవాటు అవుద్ది, ఖర్చు కంట్రోల్ అవుద్ది, 30% కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ 10 గ్రాటిట్యూడ్, షేర్ చేయడం కూడా సొసైటీకి ఎంతో కొంత అవసరమైన వాళ్ళకి షేర్ చేయడం కూడా అలవాటు అవుతుంది. ఈ 3 అలవాటు అయినప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీ పిల్లలకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఓకే సార్, నేను ఈ పద్ధతిని ఫాలో అవుతాను, కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే, లేదు ఆల్రెడీ ఫాలో అవుతున్నారా, నేను ఆల్రెడీ చేస్తున్నాను అని కామెంట్ చేయండి. సో మీ కామెంట్ చేయడం వల్ల కొత్త వాళ్ళు కూడా అయ్యో ఇంతమంది ఫాలో అవుతానని ఒక డెసిషన్ తీసుకున్నారు, మనం కూడా తీసుకోవాలని మెంటల్గా వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ వాళ్ళ పిల్లలకి ఈ ఐడియా ఇస్తారనమాట. ఓకే, సో పిల్లలకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పించడానికి 3 జార్ సిస్టమ్ని ఫాలో అయితే పిల్లలకు మంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.